హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాము. ఎవరి పెళ్ళికి అంటే మా అత్తమ్మ వాళ్ళ, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ కూతురు. సో ఎక్కడ అంటే ఇక్కడ నల్గొండ దగ్గర పానగల్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే రెడీ అయినాము. ఇక్కడ నుంచి మేము రోడ్ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి వెహికల్లో అయితే వెళ్ళిపోతాం. చూడండి ఈరోజు బ్లాగ్లో మొత్తం ఎలా అవుతుందో. లెట్స్ గో. అందరూ అయితే రెడీ అయ్యారు, ఇంకా వెళ్తున్నాము. సో వెహికల్ అయితే అక్కడ ఆగింది. సో ఇంకా నడుస్తున్నాను నేనైతే. పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య. ఇట్లా ఇట్లు హీరోయిన్ ఎక్కుతుంది, స్టైల్ ఎక్కుతుంది. హాయ్ ఎప్పుడంతా హాయ్ అని ఇక చీర గిప్పుడు కట్టుకుంటారు. ఏం పర్లేదా మీకు? గాజులు కొనిస్తావా? గాజులు కొనిస్తావా? నాకు గాజులు లేవుగా. ఇల్లుగా డీసీఎంలోకి వచ్చి చీర కట్టుకుంటారు ఇల్లు. మేమైతే డీసీఎం ఎక్కినాం, కానీ ఇంకోవర్ ఎక్కలేదు. ఇంకో ఈ చిట్టి బుడక్కాయలు కూడా ఎక్కిరంట. నీ పేరు చెప్పురి. మనస్విని. నా పేరు మనస్విని. నా పేరు యశస్శ్రీ. నీ పేరు? ఓడాడు. ఇంకొక ఆయననేమో ఆడ ఏమో చేస్తాడు. ఒక్కొక్కరు ఎక్కురిగా మెల్లగా. నీ పేరు అంటే చెప్పాడా? మనం తీసుకుంటామంటే అయితే ఎక్కిరు. ఆల్మోస్ట్ వెళ్తున్నాం ఇంకా. మేమైతే టెంపుల్కి వచ్చేసినాం. ఇంకా ఉన్నాయిగా కొండలు మరి చెప్పు. ఏంది? కొబ్బరి చెట్టు తప్పుతున్నాయి వాడతా, ఏం తప్పలేవు. మరి ఏం చేద్దాం? పాత శివాలయం వీడు ఉంది, ఇంకోటి ఉంది ఊళ్ళో. లోపల కూడా వేయించినాం. పోదామా? లోపల దర్శనం చేసుకుని వచ్చినాం. ఆడ కూడా ఇంకోటి అవుతుంది అసలు వాస్తానికి పెళ్ళి. ఫస్ట్ ఆడికి పోయి తిని రావాలైతే. ఆడికి పోయినా ఫస్ట్ నీకు తెలియదు. తెచ్చినాక ఛాయ్ తాగుతామని రోడ్ వచ్చిన ఓ ఫోన్ చేసి ఏడిచి పెట్టావు ఆడ ఈడాటుడు ఇంకొక వల తీసుకొచ్చాడు. వాళ్ళందరూ వచ్చిరా? ఇక మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. లోపలనే ఇంకా మ్యారేజ్ అయితే. ఇది పానగల్ ఛాయ సోమేశ్వర టెంపుల్. ఇక్కడైతే ఒక చిన్న షాప్ ఉంది. ఇంకా షాప్ ఒక్కటి ఉంటే చాలు. కానీ ఇక్కడ అవి కాదమ్మా, తినేటి కాదు, కొబ్బరికాయలు. ఇక ఇక్కడ స్వీట్ కార్న్ అమ్ముతురు. స్వీట్ కార్న్ అంతే. ఇక ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నాం.
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూమితాచ మేమైతే ఇంకా టెంపుల్కి వచ్చినాం. అక్కడ ఇంకా పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లన్నీ లోపల చేసిరు. ఇక్కడ అంతా వ్యూ అయితే మస్తు సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది. ఎంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చిన్నప్పుడు వచ్చినంట కానీ తెలియదు నాకు. ఏమో మీరు వచ్చిరో రాలేదో కానీ మేమైతే ఇంత ముందు ఒకసారి వచ్చినాం. కాకపోతే ఇంత డెవలప్ కాలేదు అప్పుడు. ఇక చాలా చేంజెస్ వచ్చినాయి. చూద్దాం ఇప్పుడు. కానీ లొకేషన్ మాత్రం సూపర్ సూపర్. అసలు పెళ్లి ఫోటోలు ఇట్లాంటి ప్లేస్లో దిగితే ఏమన్నా వస్తాయి కదా, వస్తాయి వస్తాయి. చూద్దాం ఇంకా లోపలికి వెళ్దాం. ఇదైతే టెంపుల్ ఇంకా సూపర్ ఉంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా మెయిన్గా అయితే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చెప్పులు ఇప్పేసి అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకో ఇక్కడ మొత్తం హిస్టరీ ఉంది ఈ టెంపుల్. సో ఇదైతే మెయిన్ గేటు. ఇక్కడ నుంచి ఇక్కడ లోపల ఫస్ట్ అయితే మాకు ఎంటర్ కాగానే కనిపించింది ఏంటంటే ఆత్మలింగం. బాగుంది. ఇక్కడ కూర్చున్నారు అంతా. ఇది కూడా శివలింగమే. బాగుంది. ఇంకో ఇదైతే మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. మరి అందరు తీస్తారుగా. ఓం పాదపూజాంచ కరిష్యే. ఓం నమస్తతే సకేనా ప్రోగానం చక్షుదే. నమో దివే నమః పృథువయే సప్రథమామిం గోపాయ వేదవ్యా సమాసదానం చక్షుదే. నమో దివే నమః పృథువయే సప్రథమామిం గోపాయ వేదవ్యా సమాసదానం పాదాంతరః పాదపూజాంచ కరిష్యే. స్వాదుపవస్వాయ తన్మనే స్వాదురుద్రాయ శుభమే గుణామ్నే స్వాద నిత్రదాభ్యః. నవ్వు. పెళ్లి కూతురుల చెల్లి. ఆయన పెళ్లి కూతురు తమ్ముడు. అహం వేదాయస్మదే తస్యాయతమాం రణక్షదే కృపయాం ప్రాయ్ అసృక్షవాజునా గవ్యాం సోమయావదానాం సంయోగం తస్యైవ రక్తం సదనందదేవ తారాబలం చంద్రబలం తదేవ మేడం
తదేవ లగ్నం సుదనం ఖరాబ్ చేయండి కాలావలం అంటే చూడండి కొంచెం డౌన్ చేయడం అన్నాడు చాలా లైట్గా స్మైల్తో కొంచెం స్మైల్తో ఉండండి పాప చిన్న పాప జరుగు కొంచెం దగ్గర కూడా ఉండండి మేడం అంత దూరం ఉంటారు సరే 2000 స్వాదాన్ మిత్రదాభ్యః అజ్ఞానేవాయస్మదే తస్యాయతమం విష్ణునారాయతే సంయుక్తమే సమస్తరూపాయ నమః ఆద్యం టీం వేషాలు లేపేసి ఏముంది అలా బేజుంది అయిపోయినాయి వేషం లేపనా ఎందుకొద్దు పోయి చూస్తామేది అయ్యగారు లేపిస్తున్నాను ఇంకా పెళ్ళి అయిపోయింది. సో మేము ఫోటోలు కూడా దిగినాం. ఇక వీళ్ళైతే ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతున్నారు. ఇక తినడానికి అయితే వెళ్తున్నాం. టైం ఎంత అవుతుంది? 2 అయిందా? 2 అయితే అవుతుంది టైము. సో ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత ఇంకొంచెం టైం ఉంటే ఇక మిగతా ఫోన్ ఛార్జింగ్ స్టోరేజ్ కూడా అయిపోగొట్టుకోవాలి కాబట్టి ఫోటోలు దిగుదాం మళ్ళీ. సో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది, మస్తుంది. బాయ్, ఇప్పుడే బాయ్ చెప్తా. సో తిన్నాక ఒకవేళ టైం ఉంటే నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటే ఇంత వీడియో తీస్తా. అప్పటి వరకు బాయ్. ఫొటోస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంది? ఇంటికేనా? నిద్ర పోయేటట్టు ఒక్కొక్కరైతే చూడు. అందరైతే పోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఏంటి చెప్పు? సాంబార్. ఇది పుంటికూర పచ్చడి. టోమ్ పుంటికూర పచ్చడి. ఇది పాపడాలు. ఇది పెరుగు. ఓకే, రైట్. నీకు 100 మార్కులు. ఇగో ఏడివైనా నువ్వే మెరుస్తున్నావు ఎందుకు? నువ్వే స్పెషల్ అట్రాక్షన్.
ఇది టోటల్ మెనూ కాదు. దీపమ్మని వేసుకొచ్చింది, దీపమ్మని వేసుకుంటాను. ఏం బాగాలేదు. ఇగో ఇప్పుడు కనిపించింది, దొరికింది అయిపోయి. తీసినావు కదా టెంపుల్ అయితే ఇక్కడి నుంచి బాగా కనబడుతుంది. ఇగో ఈ మొక్క తిక్కడి పడ్డది. ఎందుకు ఏం చేస్తున్నావు ఇల్లవాడి? ఇదైతే టెంపుల్. ఇంకా ఏం లేదు, ఇక కాసేపు ఉండేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అవుతాం. ఇక మేమైతే అన్నం తిన్నాం. సో కాసేపు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం ఊరికే. మంచిగా చల్ల గాలి వస్తుంది, వెదర్ కూడా బాగుంది. అందరూ అయితే అన్నం తింటున్నారు. ఇంకా ఇది వ్యూ. ఇక్కడ టెంపుల్, ఇప్పుడు పెళ్ళి జరిగింది ఇక్కడనే. వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు ఒక్కొక్కరు. ఓకే, అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇదైతే లొకేషన్ ఎంత బాగుంది అసలు. వావ్, సూపర్. అబ్బో, ఇంతందం దారి మళ్ళింద భూమిపై. అందరైతే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా పెళ్ళి అయిపోయింది, తినడం అయిపోయింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మాత్రం ఇంకా తినలేదు. సో అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు. మళ్ళీ ఇంకా ఫొటోస్ దిగుదామని ఇక వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకెన్ని ఫోటోలు దిగుతావు అర్చిత? మరి నువ్వు హీరోయిన్ కదా, నిన్ను చూసి చాలు ఇట్లా ఫోన్ ఆన్ అయితేనే ఉంటుంది. మేము ఇంకా ఇంటికి వచ్చేసినాం. పెళ్ళి అయిపోయింది, తినడం అయిపోయింది. సో ఇక ఈ రోజుకైతే ఇంతే బ్లాగ్. ఈ బ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.